హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్నెల తన అమ్మ నాన్నలకి ఒక్కగానొక్క కూతురు. వెన్నెల అంటే వారికి చాలా గారాబం. ఒక్కతే కూతురు అయినప్పటికీ వెన్నెల స్కూల్కి వెళ్ళే రోజుల్లోనే ఇంటి పనులన్నీ చక్కగా చేసేది. వెన్నెల పెరిగి పెద్దదై 10th క్లాస్కి వచ్చింది. తను చాలా అందగత్తే. తన అందాన్ని చూసి చాలామంది పెళ్లి సంబంధాలు అడిగేవాళ్ళు. కానీ వాళ్ళ నాన్న రాఘవయ్య గారు మాత్రం ఇంత చిన్న వయసులో దానికి పెళ్ళేంటండి, కనీసం ఈ రోజుల్లో డిగ్రీ అయినా లేకపోతే ఎలా అని సున్నితంగా తిరస్కరించేవాళ్ళు. అది కాదు రాఘవయ్య, అమ్మాయి అందంగా ఉంది, అసలే రోజులు బాలేవు, తన మంచి కోసమే చెప్తున్నాము అని అనేవాళ్ళు. ఆ చదివేదేదో పెళ్ళయ్యాక ఆయన చదివించవచ్చు కదా, మళ్ళీ ఏ ప్రేమో గీమో అంటే మీకే ఇబ్బంది అనుకుంటూ నసుకుతాడు అతని దగ్గర బంధువు ఒకరు. రాఘవయ్య గారు చిన్నగా నవ్వుతూ, మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి, నా కూతురు మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది, అది ఎలాంటి తప్పు చేయదు, దాని కాళ్ళ మీద అది నిలబడేంత వరకు పెళ్లి చేసే ఉద్దేశం నాకైతే లేదు, దయచేసి అర్థం చేసుకోండి అని సున్నితంగా చెప్పి పంపించారు. కానీ వెన్నెల మాత్రం తన తండ్రి ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రేమ ఆకర్షణ కూడా తెలియని ఆ 10వ తరగతి రోజుల్లోనే ఒకరితో ప్రేమలో పడిపోయింది. రోజు టిప్ టాప్గా రెడీ అయ్యి వెన్నెల కోసం స్కూల్ దగ్గర కాపు కాసేవాడు అతను మాటలతోనే మాయ చేసేవాడు. ఆ మాయలో పూర్తిగా కూరుకుపోయింది వెన్నెల. తరువాత ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఏకంగా గుడిలో పెళ్లి చేసుకొని మెడలో దండలతో సహా ఇంటికొచ్చేస్తుంది. రాఘవయ్య గారికి పట్టరాని కోపం వచ్చింది. ఆయన భార్య పార్వతమ్మ గారు కళ్ళ నీళ్లతో, ఒసై నువ్వు చేసిన పని ఏంటే, కనీసం మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా, అసలు ఆ అబ్బాయి ఎవరు, ఏంటి, ఏం చేస్తుంటాడు, ఆస్తులు కులం గోత్రం ఏమీ తెలుసుకోనక్కర్లేదా, పెళ్ళంటే బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా, నీ ఇష్టం వచ్చినట్లు తాళి కట్టించుకొని రావడానికి, వెంటనే ఆ తాళి తీసి అవతల పడేసి లోపలికి నడు అంటుంది పార్వతమ్మ గారు చాలా కోపంతో. అప్పుడు వెన్నెల, అమ్మ నాకు సాగర్ అంటే ప్రాణం, నేనంటే కూడా అతనికి ఇష్టం, నేను ఈ ఇంట్లోకి రావడం అంటూ జరిగితే అది సాగర్తోనే అంటుంది వెన్నెల. అప్పుడు రాఘవయ్య గారు, అవసరం లేదు, నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నా పరువుని గంగలో కలిపిన నీకు ఈ ఇంట్లోకి అడుగుపెట్టే అర్హతే లేదు, నా కూతురు ఈ క్షణంతోనే చచ్చిపోయింది అనుకుంటా, బయటికెళ్ళు అంటూ వెన్నెలని సాగర్ని మెడపట్టి బయటకు గెంటేసి వారి మొహం మీద తలుపులు వేసేస్తాడు రాఘవయ్య గారు. పార్వతమ్మ గారు కళ్ళ నిండా నీళ్లతో కొయ్యబారిపోయినట్టు అలా నిలబడి చూస్తూ ఉన్నారు. రాఘవయ్య గారు అంటే ఆ ఊరి మనుషులకు చాలా గౌరవం, మర్యాద. ఆయనకు ఆస్తులు కూడా బాగానే ఉండడంతో ఊరిలో ఏ శుభకార్యం జరిగినా ఆయన వంతుగా సహాయ సహకారాలు అందించేవారు. ఆడపిల్లలు పెద్ద మనిషి అవ్వగానే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసే రోజులవి. కానీ రాఘవయ్య గారు మాత్రం ఆడపిల్లల్ని కూడా మగవాళ్ళతో సమానంగా పెంచాలి, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించాలి, వాళ్ళకి భవిష్యత్తు మీద ఒక భరోసా కల్పించాకే పెళ్లి చేయాలి అనే ఒక సామాజికవేత్తలాగా ఆలోచించి చెప్పేవారు. కానీ కూతురు చేసిన పనికి రాఘవయ్య గారికి ఊళ్ళోకెళ్ళి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ వెన్నెల మాత్రం సాగర్ తన పక్కన ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, అతను ఎంత మంచివాడో త్వరలోనే వీళ్ళందరికీ తెలియజేస్తాను, అప్పుడు వాళ్ళే నా దగ్గరకు వస్తారు అని సాగర్తో తన అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతుంది వెన్నెల. ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకొని వారి కొత్త కాపురాన్ని ప్రారంభిస్తారు. అలా 2 నెలలు గడిచాయి. ఇద్దరు బాగానే ఉన్నారు. ఒకరోజు సాగర్ బాగా తాగి ఇంటికొస్తాడు. వెన్నెల కంగారుగా, ఏంటి కొత్త అలవాటు ఎప్పుడూ లేనిది, ఈ తాగుడేంటి అని అంటుంది. అంటే అంటే నీకు ఇంతకుముందే తాగే అలవాటు ఉందా అని కోపగించుకుంటుంది వెన్నెల. సారీ వెన్నెల, ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అలా జరిగిపోయింది, ఇంకెప్పుడు తాగను అంటాడు సాగర్. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ తాగి వస్తాడు సాగర్.
కోపం వచ్చి బాగా తిడుతుంది. ఛీ, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. నన్ను ఇంత మోసం చేస్తావా? నీకు తాగే అలవాటు ఉందని ముందే నాకు ఎందుకు చెప్పలేదు అని వెన్నెల తిడుతూ ఉంటే సాగర్ తాగిన మైకంలో, అవును నేను మోసగాడినే, నాకు తాగే అలవాటు ఉంది, అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో డబ్బున్న అమ్మాయివి, నిన్ను పెళ్లి చేసుకుంటే హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చొని సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదని అర్థమైపోయింది. ఆ పెద్ద మనిషి, అదే మీ నాన్న, నువ్వు చచ్చావన్నాడు. నీకిప్పుడు నేను తప్ప వేరే దిక్కే లేదు అనుకుంటూ మంచం మీద తూలి పడిపోతాడు. వెన్నెలకి గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది. తల కొట్టుకుంటూ గోడకు ఆనుకొని కూర్చొని ఏడుస్తుంది. రోజు తాగుడు, గొడవలు మామూలైపోయాయి. ఈ గొడవల్లోనే తను నెల తప్పింది. తను నెల తప్పాక అయినా సాగర్లో మార్పు వస్తుందేమో అని ఆశపడింది వెన్నెల. కానీ సాగర్ ఇంకా మూర్ఖంగా తయారయ్యాడు. రాను రాను వెన్నెల మీద చేయి చేసుకోవడం కూడా మొదలుపెట్టాడు. సాగర్ పుట్టింటికి వెళ్ళాలని ఉన్నా తనకు మోహం చెల్లక అక్కడే బాధలు పడుకుంటూ కూర్చుంది వెన్నెల. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది వెన్నెల. తాను ఎన్ని బాధలు పడుతున్నా ఆ పసివాడి మొహం చూడగానే ఆ బాధలన్నీ మర్చిపోయేది వెన్నెల. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు ఒక ఆమె 4 మగవాళ్ళను వెంటబెట్టుకొని వెన్నెల ఉన్న ఇంటి మీదకు వచ్చింది. అప్పుడే వెన్నెలకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. తన భర్తకు ఇదివరకే పెళ్ళయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారని, వయసులో కూడా అతను తనకన్నా 10 సంవత్సరాలు పెద్దవాడని. వెన్నెలకు ఒక్కసారిగా తన కాళ్ళ క్రింద భూమి కంపించినట్టుగా అనిపించింది. సాగర్ మొదటి భార్య వెన్నెల వద్దకొచ్చి, ఏమి ఊళ్ళో ఇంతమంది మగవాళ్ళుండగా నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా అంటూ సంధ్యని ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మా నాన్నలకి చెప్పకుండా పెళ్లి చేసుకొని వాళ్ళని ఎదిరించి మరీ వచ్చినందుకు నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. నేను చేసిన పనికి అమ్మా నాన్న ఎంత క్షోభపడుతున్నారో, వాళ్ళని క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను అనుకుంటూ బాగా ఏడుస్తుంది వెన్నెల. సాగర్ ఇంటికొచ్చాక ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటుంది. కానీ ఆ మనిషితో ఏమి మాట్లాడినా అది వృధా ప్రయాసే. అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేస్తాడు. నేనంటే అసలు లెక్కే లేదు, గట్టిగా అడిగినా కొడతాడు, తిడతాడు అని ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోతుంది. తర్వాత వెన్నెల మళ్ళీ 2వ గర్భవతి అవుతుంది. ఈసారి పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. 2 పిల్లలు పుట్టాక సాగర్ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఇంట్లో సరిగా డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. తను పస్తులుంటూ పిల్లలకి సరిగ్గా తిండి కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది వెన్నెలకి. ఇక ఈ బాధలు భరించటం తన వల్ల కాదని ఓ బిడ్డని చంకలో, మరో బిడ్డను చేతితో పట్టుకొని పుట్టింటికి వెళ్ళింది వెన్నెల. రాఘవయ్య గారు వెన్నెలను చూసి కోపోద్రిక్తుడై, మళ్ళీ ఏ ముఖం పెట్టుకున్నా ఇంటికొచ్చావు? నువ్వు ఆ రోజే చచ్చిపోయావని చెప్పాను కదా అంటూ బయటకు గింటేస్తుండగా పార్వతమ్మ గారు గబాగబా బయటకొచ్చింది. వెన్నెల చీర మడతలో కొన్ని డబ్బులు కుక్కి లోపలికి వెళ్ళిపోతుంది పార్వతమ్మ గారు. తనను ఎంతో ముద్దుగా చూసుకొని తన తండ్రి అలా మాట్లాడటంతో వెన్నెల బాధగా అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. అసలు తనకు బ్రతకాలనిపించటం లేదు. బ్రతుకు మీదే విరక్తి కలుగుతుంది. కానీ ఏ అభశుభం తెలియని ఆ పసివాళ్ల మొహాలు చూసి తన ప్రయత్నాలను విరమించుకుంటుంది. ఇక ఇలా కాదు, నా పిల్లల ఆలనా పాలన కోసం నేనే ఏదో ఒకటి చేయాలి అని తన తల్లి పార్వతమ్మ గారిచ్చిన డబ్బులను ఒకసారి చూసుకొని మొదట పిల్లలిద్దరికీ కడుపు నిండా భోజనం తినిపిస్తుంది. తర్వాత మిగిలిన డబ్బులతో పకోడీలు, బజ్జీలు వేసి ఊరంతా తిరిగి అమ్ముతుంది. అందరికీ తను చేసే పకోడీలు, బజ్జీలు బాగా నచ్చడంతో ఇంకాస్త ఎక్కువే చేసుకొని రమ్మంటారు. మరుసటి రోజు తన బాబుని పక్కింటి అమ్మమ్మ గారి దగ్గర వదిలి పాపని చంకనెత్తుకొని పకోడీల బుట్టతో ఊళ్ళోకి వెళ్ళగానే గంటలో మొత్తం అయిపోతాయి. వెన్నెల చాలా సంతోషిస్తుంది. తనలో తెలియని ఏదో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని ఖర్చులు పోగా కొన్ని డబ్బులు తీసి పక్కకు పెట్టుకుంటుంది. ఇలా 1 నెల రోజులు గడిచాయి. సాగర్ తనకి డబ్బులు ఇవ్వకపోగా తాను సంపాదించిన డబ్బుల్ని కూడా లాక్కుంటాడు. సాగర్ మీద విపరీతమైన విరక్తి పుడుతుంది వెన్నెలకి. రాను రాను ఇక ఈ మనిషితో ఇక్కడ ఉండలేను అని బట్టలు సర్దుకుంటుండగా పక్కింటి అమ్మమ్మ గారు వచ్చి,
ఏంటమ్మా వెన్నెల, అలా బట్టలు సర్దుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. వెన్నెల, ఎవరైనా ఆత్మీయురాలు ఉన్నారు అంటే అది ఆ అమ్మమ్మ గారు మాత్రమే. ఆమెతో తన బాధలు కష్టాలు అన్నీ చెప్పుకునేది. అలాగే ఆ అమ్మమ్మ గారు కూడా తన కోడలు రాచి రంపాన పెడుతుందని చావలేక బ్రతుకుతున్నానని చెప్తూ ఉండేది వెన్నెలకి. ఆవిడ పరిస్థితి కూడా దాదాపు వెన్నెల లాంటి పరిస్థితి. ఆవిడ కోడలు పరమగయ్యాలి. అమ్మమ్మ గారికి సరిగ్గా తిండి కూడా పెట్టదు. ఆ దేవుడికి నా మీద ఎప్పుడు దయ కలుగుతుందో, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో, నాకెప్పుడు మోక్షం కల్పిస్తాడో అంటూ వెన్నెల దగ్గర బాధపడుతూ ఉండేది. వెన్నెల కూడా జరిగిన విషయం మొత్తం అమ్మమ్మ గారికి చెప్పి, ఇక ఈ మనిషితో నేను ఉండలేను అమ్మమ్మ గారు, శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటుంది వెన్నెల. తను చెప్పిన మాటలు విన్న అమ్మమ్మ గారికి ఇది బాధతో దుఃఖం పొంగుకొని వస్తుంది. ఎన్ని రోజులు ఇంటి పక్కన ఒక కూతురిలాగా ఆత్మీయంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అంటూ ఏడుస్తారు అమ్మమ్మ గారు. ఆవిడ అలా ఏడ్చేసరికి వెన్నెలకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ వెన్నెల, నేను కూడా నీతో పాటు వస్తానమ్మా, నీ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను, నువ్వు చేయాలనుకుంటున్న పనులు చేసుకో అంటుంది. కానీ అమ్మమ్మ గారు మీ ఇంట్లో ఏమైనా అంటారేమో అంటూ సందేహపడుతుంది వెన్నెల. నీకు ఆ అనుమానమే అక్కర్లేదమ్మా, నేను వెళ్ళిపోతే నన్ను వెతకడానికి కూడా ఎవరు రారమ్మా, కాదనుకు తల్లి అంటూ బ్రతిమలాడుతుంది అమ్మమ్మ గారు. వెన్నెల కూడా కాదనలేక సరే అంటుంది. అమ్మమ్మ గారు తన గదిలోకి వెళ్ళి కొన్ని బట్టలు సర్దుకొని ఎవరికీ కనపడకుండా భద్రంగా దాచుకున్న తన పెళ్లినాటి ఉంగరాన్ని తీసుకొని బయలుదేరుతుంది. ఇద్దరు పిల్లలతో సహా ట్రైన్ ఎక్కి దూరంగా వేరే స్టేట్కి వెళ్ళిపోతారు. స్టేషన్లో దిగాక ఎటు వెళ్ళాలో అర్థం కాక అలాగే బెంచ్ మీద కూర్చుంటారు. ఇంతలో అమ్మమ్మ గారు తన బ్యాగ్లో నుంచి ఉంగరం తీసి వెన్నెలకి ఇస్తుంది. చూడమ్మా వెన్నెల, ఇది నా పెళ్లినాటి ఉంగరం, దీని అవసరం నాకిప్పుడు లేదు, దీనిని అమ్మి మన ఖర్చులకు ఉపయోగించుకుందాం అంటుంది. వద్దు అమ్మమ్మ గారు, మీ పెళ్లి నాటిది అంటున్నారు, పైగా తాతయ్య గారి గుర్తుగా మీరు ఇంతకాలం దీన్ని భద్రంగా దాచుకొని ఉండి ఉంటారు, ఇప్పుడు ఖర్చుల కోసం దీనిని అమ్మటం నాకు ఇష్టం లేదు అని అంటుండగా, ఆయనే లేనప్పుడు ఆయన గుర్తుగా ఈ ఉంగరం ఉండి మాత్రం ఏం చేస్తుందమ్మా, సరే అమ్మడం వద్దు, కానీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందాం అని అంటారు. రేపు మన చేతిలో ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి విడిపించుకుందాం అంటుంది అమ్మమ్మ గారు. వెన్నెలకు కూడా ఇది కాస్త సబబుగానే అనిపించడంతో మార్వాడి కొట్టుకు వెళ్ళి ఉంగరాన్ని తాకట్టు పెట్టి డబ్బులను తీసుకొని వస్తారు. మొదట ఇద్దరు కలిసి ఒక రూమ్ అద్దెకు తీసుకుంటారు. తర్వాత వెన్నెల మళ్ళీ బజ్జీలు పకోడీలతో పాటు కూరలు పచ్చళ్ళు కూడా తయారు చేసి అమ్మడం మొదలు పెడుతుంది. వెన్నెల బిజినెస్ కొద్దిగా లాభాల బాటలో పడుతుంది. పిల్లలిద్దరినీ కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది వెన్నెల. తర్వాత వెన్నెల ఒక చిన్న హోటల్ పెడుతుంది. అమ్మమ్మ గారు కూడా వెన్నెలకు హోటల్ పనులలో సహాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వెన్నెల మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత తనకు స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తుంది. వెన్నెల హోటల్ బిజినెస్ మంచి లాభాల బాట పడుతుంది. బీచ్ పక్కన ఒక మంచి స్థలం చూసి ఇంకాస్త పెద్ద హోటల్ పెట్టి ఇద్దరు పనివాళ్ళను కూడా పెడుతుంది. వెన్నెల ఏది పట్టుకున్న బంగారంగా మారుతుంది. కొద్ది కాలం తర్వాత పెద్ద రెస్టారెంట్ను కూడా స్టార్ట్ చేస్తుంది. తర్వాత సిటీ మొత్తం బ్రాంచెస్ ఓపెన్ చేస్తుంది. అమ్మమ్మ గారికి తన ఉంగరంతో పాటు బంగారపు గాజులు గొలుసులు చేయిస్తుంది. పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్ళై పెళ్లి వయసుకు వస్తారు. కూతురు మెడిసిన్ చదువుతుంది. కొడుకు చదువైపోయాక తల్లికి తోడుగా ఉండడం కోసం బిజినెస్కి సంబంధించిన కోర్సులు చేస్తాడు. కూతురికి తగ్గట్టే ఒక మంచి డాక్టర్ సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తుంది వెన్నెల. కూతురు అల్లుడు ఇద్దరు స్వయంగా ప్రాక్టీస్ పెట్టుకొని డాక్టర్లుగా సెటిల్ అవుతారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో వెన్నెలకు మరో భారీ కుదుపు. కూతురు అల్లుడు కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ సంఘటనతో వెన్నెల తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఆ బాధలో నుండి బయటికి రావడానికి తనకి సంవత్సర కాలం పడుతుంది.
తర్వాత కూతురు అల్లుడి పేరిట ఒక ఫౌండేషన్ నెలకొల్పి ఎంతోమంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తుంది. తర్వాత కొద్ది రోజులకి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రేఖ కూతురుతో తన కొడుకు పెళ్లి జరిపిస్తుంది వెన్నెల. కొడుకు, కోడలు, వెన్నెల అందరూ కలిసి రెస్టారెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తూ మనవడు, మనవరాలితో హాయిగా ఉంటుంది వెన్నెల. వెన్నెల నెలకొల్పిన రెస్టారెంట్స్ ఇప్పటికీ చెన్నైలో విజయవంతంగా రన్ అవుతున్నాయి. 80స్లో నిజంగా జరిగిన ఈ కథ ఓ మంచి మెసేజ్ లాంటిది. చిన్న వయసులో వేసిన తప్పటడుగుల వల్ల ఎన్ని కష్టాలు భరించాల్సి వస్తుందో అని, తనలాగా ఇంకెవ్వరూ అలా కాకూడదని ఆమె జీవితాన్ని ఒక ఉదాహరణగా తెలిపారు వెన్నెల. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.